గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఈ ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజు ఇది చూసినట్టయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఈరోజు మనకు 9:15 కింద మనకు మెయిన్ యాడ్ చేసుకున్న మెయిన్ సి ఇది మనకు 328 రూపాయల నుండి ఇంతవరకు వెళ్ళింది. మొదట మనకు 9.55 వరకు, తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు ఒక వి షేప్ అని ఏర్పడింది. ఓకేనా, వి షేప్ ఏర్పడి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ తీసుకొని మళ్ళీ దీని హైదాకి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందో ఈ తర్వాత మళ్ళీ ఈ కిందికి వచ్చినట్లయితే ఇది మనకు మళ్ళీ ఇంతవరకు డ్రాప్ అయ్యేది, కానీ డ్రాప్ కాలేదు. ఇది మనకు ఇందులోనే మొత్తం మార్కెట్ అంతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు మెయిన్గా మొదటగా మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత దీని హైదాకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకు మెయిన్ సపోర్ట్ లెక్కన ఇది మనకు బ్రేక్ అయింది కదని చెప్పి మనం ఎప్పుడైతే ఇది మనకు మెయిన్ బేస్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీని ఇంతవరకు వెళ్ళేది. ఇక్కడ నెక్స్ట్ దీని హైట్ ఏది ఉందో ఇక్కడ ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీన్ని బ్రేక్ చేస్తేనే అప్పుడు ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకపోతే మనకి ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసుకున్నట్లయితే మార్కెట్ సెన్సెక్స్ చాలా ఇందులోనే మొత్తం మనకు అయిపోయింది. ఇదంతా ఓన్లీ సైడ్ వేస్ ఉంది మార్కెట్. దీంట్లో ఎటువంటి మూమెంట్ అనేది పెద్దగా ఏం లేదు. అదే మనం పీని గుర్తించినట్లయితే పీని చూసినట్లయితే మనకు ఈ విధంగా ఇది నిన్న క్లోజింగ్ ఇది మనకు 9:55 నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని దీని హై దాకా వెళ్ళింది. ఇది కూడా చూసినట్లయితే మనకు ఇందులోనే ఆట ఆడింది, ఇదంతా ఇందులోనే ఉంది మొత్తం. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని దీని హై దాకా వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఈ విధంగా ఇది చూసినట్లయితే ఇది మనకు 259 రూపాయలు నుండి ఇది మనకు 300, ఓన్లీ 50 పాయింట్లు మాత్రమే మనకు మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయింది అటు ఇటు. దీనివల్ల మనకు పెద్ద ప్రీమియమ్స్ ఏం పెరగలేదు, ప్రీమియమ్స్ అని పడిపోవడం జరిగింది. ఇది మనం ఆడ్ చేసుకున్న పీసీలు ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది మనం ఈ 79,500 సి ఒకసారి గమనించినట్లయితే ఇది మన క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 23 రూపాయల నుండి ఇది 100 రూపాయల దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనకు మెయిన్ సి ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనకు మార్కెట్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ మనం మెయిన్ సీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బట్టి మనకు ఉంటుంది. ఇది 40 రూపాయల నుండి మళ్ళీ ఇది ఈ విధంగా మూమెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. చివరిగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది మనకు మెయిన్ సపోర్ట్ ఇది. ఓకేనా, ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇది మనకు బ్రేక్ అయింది కాబట్టి. ఇది మళ్ళీ చివరిగా చూసినట్లయితే ఇది మనకు 6 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది, 51 రూపాయలకి వెళ్ళి ఇది మళ్ళీ మనకు 0లో క్లోజ్ అయిపోయింది. దీంట్లో మనకు పెద్ద మూమెంట్ ఏమి లేదు. అదేవిధంగా చూసినట్లయితే మనకు 79,400 సి ఇది నేను క్లోజింగ్ ఇది మనకు 9:15 క్యాండిల్. ఇది 30 రూపాయల నుండి ఇది 120 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకు మనకు దీంట్లోనే కన్సల్టేషన్. మనకు మెయిన్ సీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మళ్ళీ 64 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడి నుండి 14 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 89 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే మొదట మనకి ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. తర్వాత ఈ విధంగా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఒక రెడ్ క్యాండిల్ అనేది చాలా పెద్దగా వచ్చి ఓకే ఇంత నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇది 91 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకు 79,300 సి ఇది మన క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇది 41 రూపాయల నుండి ఇది ఎంతవరకు వెళ్ళింది, మనకు 150 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ తర్వాత ఇది మళ్ళీ ఇది 181 రూపాయల దాకా వెళ్ళి ఓకే మళ్ళీ ఇందులో మనకు అంతా కన్సల్టేషన్ 100 రూపాయల నుండి ఈ ఈరోజు చాలా ప్రీమియమ్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది మళ్ళీ 25 రూపాయలు 26 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 133 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 0గా మారిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 79,200 సి ఓకే ఇది మన క్లోజింగ్ ఇది మనకు ఇక్కడ మనకు 53 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది, 189 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 215 రూపాయలకు, తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది చివరిగా చూసినట్లయితే ఇది మళ్ళీ ఇది 41 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది
ఎంతవరకు వెళ్ళింది ఇది మనకు 191 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా 29,700 79,100 ఇది నేను క్లోజింగు. ఇది చూసుకున్నట్లయితే 70 రూపాయలు. 70 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది 220 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ 161 రూపాయల నుండి మళ్ళీ ఇది 256 దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు 140 రూపాయల నుండి ఇచ్చేది. చివరిగా చూసినట్లయితే ఇది మనకు 68 రూపాయలు ఎక్కడ స్టార్ట్ అయిందో 70 రూపాయల నుండి చూసుకొని మళ్ళీ ఇది 281 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ ఇది జీరోగా మారిపోయింది. ఇది మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది. మనకు మెయిన్ మనం గమనించినట్లయితే ఇదంతా మనకు కన్సల్టేషన్ అర్థం అవుతుంది. మనకి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మనం ఇవన్నీ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు మనం ఈ సెన్సెక్స్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు 78,700లో ఓపెన్ అయింది. కానీ హై చూసినట్లయితే ఇక్కడ మనకు 78,900 ఉంది. కానీ మనం చూసింది మాత్రం 79,500 చూడడం జరిగింది. అంటే ప్రీమియమ్స్ అనేటివి దీనికన్నా అవి చాలా హెవీగా ఉన్నాయి ప్రీమియమ్స్. అందుకే మార్కెట్ అనేది మనకు ఈ సరిగ్గా మూమెంట్ కూడా ఉండలేదు. ఇక్కడ మనకు 78,900 దాకా వెళ్ళింది. కానీ ఇంతకుముందు మనం చూసినట్లయితే ఇది మనకు 79,500 దాకా వెళ్ళింది. అసలు 79,500 దాకా 78,900 దాకా రావడం జరిగింది. కానీ దీంట్లో మాత్రం మూమెంటం ఉన్నది. ఓకేనా, ఇది మన పీలను గమనించినట్లయితే మనం ఈ 78,400 పీ అనేది చూడడం జరిగింది. ఇది క్లోజింగ్. ఇది మన మెయిన్ బేస్. ఇది 121 రూపాయల నుండి ఇది మనకు 217కి వెళ్ళింది. ఆ తర్వాత ఇందులోనే కన్సల్టేషన్ అయింది. దీంట్లో కూడా పెద్ద మూమెంట్ ఏం లేదు. ఓకే, అదేవిధంగా 78,300 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్. ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు సి పెరిగింది, మనకు పీ కూడా పెరగడం జరిగింది. ఈ విధంగా డౌన్ కాలేదు, కిందికి రాలేదు. ఈ 915 క్యాండిల్ ఇరిపోయిన తర్వాత సి ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఇది కూడా మనకు ఈ విధంగా కిందికి ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. మనకు పీ పడాలి కాబట్టి ఏం చేసిండు, పీ అనేది కూడా పెరగడం జరిగింది సితో పాటు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఈ 915 క్యాండిల్ 60 రూపాయల నుండి మనకు ఎంతవరకు వెళ్ళింది, మనకు 181 రూపాయల దాకా వెళ్ళింది. అదే మనం సీని ఒకసారి గమనించినట్లయితే 79,200 ఇక్కడ కూడా చూడండి, ఇక 915 గ్రీన్ క్యాండిల్ ఉంది. కానీ పీలో మాత్రం ఇది ఒక్కటే రెడ్ క్యాండిల్ ఉంది. మిగతా ఇది కూడా ఇది పెరిగింది. ఇది ఎక్కడ నుండి ఇది మనకు ఇది 55 రూపాయల నుండి ఇది మనకు 190 రూపాయల దాకా వెళ్ళింది. అదేవిధంగా మనకు పీలో కూడా పెరిగింది. ఓకేనా, పీలో కూడా మనకు పెరగడం జరిగింది. పీలో కూడా మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 180 రూపాయల దాకా వెళ్ళింది. ఇది ఇందులోనే కన్సల్టేషన్ అయింది. దీంట్లో పెద్ద మూమెంటం లేదు. ఇది మనం చూసినట్లయితే 130 రూపాయల నుండి ఇది మనకు 160 రూపాయల దాకా. ఇది అట్లీస్ట్ ఇది ఇంతవరకునే రాలేదు. మనకు ఇంతవరకు 100 రూపాయలకు వచ్చినా కూడా మనం ఇంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అది దేంట్లో రాలేదు. మనకు మెయిన్ పీ బట్టి ఇది రాలేదు. మెయిన్ పీ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో అక్కడ ఆగింది. మళ్ళీ ఎక్కడ మనకు రెస్ట్ తీసుకుందో అంత హైట్కి వెళ్ళి మనకు డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా మనం 78,200 పీ ఇది చూసుకున్నట్టు ఇది నేను క్లోజింగ్. ఇది ఓకేనా, ఇది మనకు 45 రూపాయల నుండి ఎక్కడింది 149 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 100 రూపాయల నుండి ఇది 40 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 140 రూపాయలకు, తర్వాత మళ్ళీ 130 తర్వాత ఈ విధంగా డౌన్ అయింది. ఇది మనకు సపోర్ట్. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా డౌన్ అయ్యి మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ మనకి ఇది రెసిస్టెన్స్గా మారింది. మనం అనుకుంటాం ఇక్కడి నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ ఇది కూడా మనకు రెసిస్టెన్స్లో పనిచేసింది. అదే నేను చూసినట్లయితే ఇది మనకు 230 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది, 41 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 75 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది ఎంతవరకు వెళ్ళింది, మనకు 300 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ మూమెంటం కూడా లేదు. ఇవాళ మొత్తం సైడ్ వేస్ మార్కెట్ జరిగింది. ఈరోజు మొత్తం అంతా వేస్ట్ కథ అయిపోయింది అంతా బిజినెస్. ఓకే, చివరిగా చూసినట్లయితే 78,100 పీ ఇది చూసుకున్నట్టు ఇది నేను క్లోజింగ్. ఇది మనకు 34 రూపాయల నుండి ఇది 120 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 88 రూపాయల నుండి మళ్ళీ ఇది 114 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఇంత అయింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. సేమ్ ఇది మనకు రెసిస్టెన్స్లో మారింది. ఎప్పుడైతే ఇది మనకు మెయిన్ సపోర్ట్, ఇది ఎప్పుడైతే మనకు సపోర్ట్ అనేది మారిపోద్ది, మనకు సపోర్ట్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అయిపోద్దో మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారి
కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 78 పి ఇది క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ 26 రూపాయలు ఉండి ఇది 100 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 65 రూపాయల నుండి 92 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 69 రూపాయల నుండి మళ్ళీ ఇది 91 రూపాయకి, అంటే 30 రూపాయలు మాత్రం పెరిగింది అంతే. తర్వాత మళ్ళీ మొత్తం బ్రేక్ అయిపోయింది. మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది సేమ్ ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ కావడం జరిగింది. రిజెక్ట్ అయ్యి మనకు జీరో కావడం జరిగింది. ఇది మనకు సెన్సెక్స్ జరిగింది ఈరోజు, చాలా వరస్ట్ ఈరోజు.